హైదరాబాద్ ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేలా ప్రభుత్వం భారీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. కేబీఆర్ పార్కు చుట్టూ 7 ఫ్లైఓవర్లు 7 అండర్ పాస్ల నిర్మాణ పనులు నేడు ప్రారంభమయ్యాయి. హెచ్సిటీ ప్రాజెక్టులో భాగంగా ఈ జంక్షన్ను పూర్తిగా సిగ్నల్ ఫ్రీగా మార్చడమే లక్ష్యం. రానున్న 2 ఏళ్లలో ఈ పనులు పూర్తి కానున్నాయి. అయితే నిర్మాణ సమయంలో ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయని పోలీసులు సూచించారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి హారిక అందిస్తారు. 7 ఫ్లైఓవర్లు ఇది ఫ్యూచర్లో మనం కేబీఆర్ పార్క్ దగ్గర చూసే ఒక వినూత్న ప్రాజెక్ట్ అనే చెప్పుకోవాలి. ఈ ప్రాజెక్టులో భాగంగా ఇటు ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దాదాపు 2 సంవత్సరాల్లోనే ఈ ఫ్లైఓవర్ల పనులు పూర్తి చేయాలి అని చెప్పి ఒక లక్ష్యం కూడా పెట్టుకుంది. ఇప్పుడు మనం చూస్తున్న ఏదైతే ఫ్లైఓవర్లు ఎక్కడైతే స్టార్ట్ అవ్వబోతున్నాయో ఈ ప్రాంతం నుంచే దాదాపు అన్ని అండర్ పాస్లు కావచ్చు, మొత్తం 7 ఫ్లైఓవర్లు 7 అండర్ పాస్లు ఇక్కడ ఫ్రీ అంటే సిగ్నల్ ఫ్రీ జంక్షన్గా మారబోతుంది ఈ కేబీఆర్ పార్క్ జంక్షన్. అయితే కేబీఆర్ పార్క్ చుట్టూ 7 ఫ్లైఓవర్లు 7 అండర్ పాస్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. అదేవిధంగా ఇటు అధికారులు కూడా దీనికి సంబంధించి ఆల్రెడీ ఇటు మొత్తం పూర్తిగా ఒక ఎంక్వైరీ అలాగే అన్ని రకాలుగా సమకూరాయని చెప్తున్నారు. దీనికి సంబంధించి నిన్ననే శంకుస్థాపన కూడా జరిగిందని అంటున్నారు. అంటే పూర్తిగా ఇటు అధికారులు మాత్రం రెడీ అయ్యారనే చెప్పుకోవాలి. నిన్న సిపి సజ్జనార్ కూడా వచ్చి పూర్తిగా చెక్ చేసి మరి వెళ్ళారు. అంటే కేబీఆర్ పార్క్ ఫ్లైఓవర్ పనులు ప్రారంభం అయ్యాయని అంటున్నారు. ఇటు హెచ్సిటీలో భాగంగా కేబీఆర్ పార్క్ చుట్టూ దాదాపు 7 ఫ్లైఓవర్లు 7 అండర్ పాస్ల నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. 2 ప్రాజెక్టులుగా నిర్మాణం చేపట్టేందుకు ఒక నిర్ణయం చేసింది ప్రభుత్వం. అందులో ప్రాజెక్టు 1లో భాగంగా బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2 నుండి బంజారాహిల్స్ చెక్ పోస్ట్ మార్గంలో కూడా ఫ్లైఓవర్ అండర్ పాస్ నిర్మాణం చేపట్టబోతోంది. ఈ నిర్మాణంలో ఫ్రీ జంక్షన్గా కేబీఆర్ పార్క్ జంక్షన్ మారనుంది. అయితే సాగర్ సొసైటీ వద్ద కూడా నిర్మించే అండర్ పాస్లతో పాటు ఆ జంక్షన్లో కూడా సిగ్నల్స్ ఫ్రీకి అవకాశం ఉంటుంది. అలాగే ప్రాజెక్ట్ 2లో ఇటు క్యాన్సర్ హాస్పిటల్ నుంచి అగ్రసేన్ మహారాజ్ జంక్షన్, అలాగే రోడ్ నంబర్ 45 జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్, అదేవిధంగా అగ్రసేన్ మహారాజ్ జంక్షన్ నుంచి మళ్ళీ రోడ్ నెంబర్ 45 జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ల వరకు నిర్మాణం చేపట్టబోతున్నారు. 2 ఏళ్లలో ఈ మొత్తం ఫ్లైఓవర్ల ఇవన్నీ పూర్తి చేస్తాము అని చెప్పేసి కూడా ఇటు వాగ్దానం చేస్తుంది ప్రభుత్వం. అయితే ఇవాల్టి నుంచి ఈ పనుల కారణంగా ఇటు ట్రాఫిక్ ఆంక్షలు ఉండే అవకాశం ఉంటుంది. ఇటు మళ్లింపుల చర్యలు కూడా పోలీసులు చేపట్టారని చెప్పుకోవాలి. ఇప్పటికే వాహనదారులకు పలు సూచనలు కూడా చేశారు. సాగర్ సొసైటీ వద్ద కూడా ఇటు ట్రాఫిక్ మళ్లింపు ఉంటుంది అంటున్నారు. నిర్మాణ సమయంలో పనులకు వాహనదారులకు ఇబ్బంది లేకుండా ప్లాన్ చేశాము అని చెప్పేసి ఇటు ట్రాఫిక్ అధికారులు చెప్తున్నారు. ప్రారంభ పనుల వద్ద రూట్ పరిశీలించిన ట్రాఫిక్ పోలీసులు కూడా రోడ్ ఇంజనీరింగ్ అధికారులు కూడా దీన్ని పూర్తిగా పరిశీలించిన తర్వాత ఒక నిర్ణయానికి వచ్చారని చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి అంటే దాదాపు 1000 కోట్లతో కేబీఆర్ పార్క్ చుట్టూ 7 ఫ్లైఓవర్లు 7 అండర్ పాస్ల నిర్మాణం జరగబోతోంది అనేది మనకి ఇక్కడ క్లియర్ అయింది. అయితే ఇప్పుడు ఈ ట్రాఫిక్ మళ్లింపులు ఎక్కడెక్కడ ఉంటాయి అనేది మాత్రం ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. అంటే పూర్తిగా ఈ ట్రాఫిక్ మళ్లింపుల్ని ఖచ్చితంగా ఇటు వాహనదారులు దృష్టిలో పెట్టుకొని వెళ్తే బెటర్. ఎందుకంటే ఈ దాదాపు 2 సంవత్సరాల పాటు ఇదే కంటిన్యూ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఈ ట్రాఫిక్ మళ్లింపులు ఏవైతే ఉన్నాయో అందులో ముఖ్యంగా జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ కేబీఆర్ ఎంట్రన్స్ దగ్గర అంటే మనం ఎక్కడైతే నిలబడ్డామో ఇక్కడ నుంచి ముగ్ధా జంక్షన్ ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయంటారు. అంటే ముందుకెళ్తే ముగ్ధా ఉంటుంది అక్కడ. అదేవిధంగా బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 1 జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ వెళ్ళేవారు రోడ్ నెంబర్ 10 క్యాన్సర్ హాస్పిటల్ అగ్రసేన్ భారతీయ ఐలాండ్ దగ్గర ఇక్కడ విద్యాభవన్ ఉంటుంది, దాని మీదుగా వెళ్ళాలి అని చెప్పేసి ఇప్పటికే అధికారులు సూచిస్తున్నారు. అదేవిధంగా మాసప్ ట్యాంక్ నుండి కేబీఆర్ పార్క్ జూబ్లీ హిల్స్ వైపు వెళ్ళేవారు కూడా విరించి హాస్పిటల్ నుంచి రోడ్ నెంబర్ 12 నుంచి అంటే ఈ ప్లేస్ నుంచి రావాల్సిన పరిస్థితి అయితే ఉంది. అంటే ఎడమ వైపు తిరిగి అగ్రసేన్ ఐలాండ్ ద్వారా వెళ్ళాలి అని కూడా ఇటు పూర్తిగా చెప్తున్నారు. అదేవిధంగా ఎన్ఎఫ్సిఎల్ నుండి శ్రీనగర్ కాలనీ వెళ్ళేవాళ్ళు అంటే దీనికి బ్యాక్ సైడ్లో ఉంటుంది, అటు కూడా ఎన్ఎఫ్సిఎల్ వైపు వెళ్ళే వాహనదారులు కూడా ఇటు ఇందిరానగర్ లేబర్ అడ్డా మీదుగా వెళ్ళాలి అని చెప్పేసి ఇప్పటికే అధికారులు సూచిస్తున్నారు. అదేవిధంగా ఇటు జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 36, 45 ఈ నుండి కూడా వెళ్ళేవాళ్ళు అంటే ఎన్ఎఫ్సిఎల్ వైపు వెళ్ళే వాహనదారులు కూడా ఇందిరానగర్ శ్రీరామ్ నగర్ కాలనీ మీదుగా వెళ్ళాలి అని చెప్పేసి ఇప్పటికే సూచనలు అందించారు. అందులో ముఖ్యంగా ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటి అంటే మరి ఎలా ఉండబోతోంది అంటే ఈ అండర్ పాసుల నిర్మాణం
ఎలా ఉండబోతోంది అనేది కూడా చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఫస్ట్ ప్యాకేజ్లో మాత్రం 2 ఫ్లైఓవర్లు అదేవిధంగా 3 అండర్ పాస్ నిర్మాణాలు ఉండబోతున్నాయి అని అంటున్నారు. అందులో ముఖ్యంగా ఏదైతే చెక్ పోస్ట్ జంక్షన్ ఉందో అదేవిధంగా కేబీఆర్ పార్క్ జంక్షన్ల దగ్గర అభివృద్ధి కూడా జరుగుతుంది ఈ ఫ్లైఓవర్ అండర్ పాస్లతో సహా. అదేవిధంగా రోడ్ నెంబర్ 45 నుంచి కేబీఆర్ పార్క్ యూసుఫ్గూడ రూట్లో కూడా వై షేప్లో అండర్ పాస్ ఉంటుంది అని అంటున్నారు. అంటే ముందుకెళ్తే అక్కడ వై షేప్ అనేది ఒకటి ఏర్పడుతుంది, అక్కడ వై జంక్షన్ టైప్ వస్తుంది అని అంటున్నారు. సో అది కూడా మనకు ఫ్యూచర్లో కనబడబోతోంది. అదేవిధంగా కేబీఆర్ పార్క్ నుంచి ఇటు రోడ్ నెంబర్ 36 వరకు వెళ్ళే వాళ్ళకు 4 లైన్లు వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. అంటే 4 లైన్ల ఫ్లైఓవర్ వస్తుంది అంటున్నారు. మరి ఆ ఫ్లైఓవర్కి సంబంధించి కూడా మనకు ఆల్రెడీ సీఎంఓ నుంచి ఆల్రెడీ ఒక అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. కాబట్టి యూసుఫ్గూడ నుంచి రోడ్ నెంబర్ 45 వరకు 2 లైన్ల ఫ్లైఓవర్, అదేవిధంగా జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ నుంచి కూడా క్యాన్సర్ హాస్పిటల్ వరకు 2 లైన్ల ఫ్లైఓవర్లకు ఇప్పుడు ప్లాన్లు ఉన్నాయి. అదేవిధంగా ఇటు పంజాగుట్ట నుండి చెక్ పోస్ట్ వరకు 3 లైన్ల డైరెక్షనల్ ఉన్నాయి అని చెప్తున్నారు. మరి ఎలా ఉండబోతుంది అంటే ఫ్యూచర్లో మనం అంటే ఫారెన్లో ఉన్నట్టుగా పూర్తిగా ఒకదాని మీద ఒకటి ఫ్లైఓవర్ వచ్చే అవకాశం ఉందా? ఎందుకంటే మనకు ఆల్రెడీ గచ్చిబౌలి హైటెక్ సిటీ సైడ్ చూస్తుంటే కొన్ని అలాగే ఉంటాయి ఫ్లైఓవర్స్. మరి అలాంటి ఫ్లైఓవర్స్ దాదాపు 2 సంవత్సరాల్లోనే ప్రభుత్వం చెయ్యాలి అని చెప్పేసి ఇక్కడ ప్రారంభించింది. కాబట్టి మరి ఎలా ఉండబోతుంది అనేది కూడా ఒక క్యూరియాసిటీ ఉంది అని చెప్పుకోవాలి. అయితే రెండవ ప్యాకేజీలో మాత్రం ఇక్కడ 4 ఫ్లైఓవర్లు 4 అండర్ పాస్లు ఉండబోతున్నాయి అని అంటున్నారు. అయితే ఈ 2 సంవత్సరాల్లో ఇది మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఇప్పటికే ఫ్లైఓవర్లు స్టార్ట్ చేస్తే అసలు అంత తొందరగా అవ్వవు అని చెప్పేసి ఇప్పటికే మనం మాట్లాడుకుంటూ ఉంటాము. మరి వీటికి సంబంధించి ఇప్పటికే అధికారులు కూడా దీనికి సంబంధించి అంటే మనం ఇందాక చెప్పుకున్నట్టు ట్రాఫిక్ మళ్లింపులకు సంబంధించి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. అదేవిధంగా అంటే ఇవాళ నుంచే ఈ ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయి అని అంటున్నారు. దాదాపు 2 సంవత్సరాల వరకు మనం దీన్ని భరించాల్సిందే. కాబట్టి ఎలా ఉండబోతోంది మరి ఈ 2 సంవత్సరాల్లో పూర్తిగా ఇది పూర్తి అవుతుందా లేదా అనేది కూడా చూడాల్సిన పరిస్థితి ఉంది. కానీ కంప్లీట్ అయితే మాత్రం ఒక మంచి పరిణామం అనే చెప్పుకోవాలి. కెమెరామెన్ భానుతో హారిక, హైదరాబాద్.